అండి నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ కిస్మిస్ని ఇంట్లో తయారు చేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో దీన్ని. ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దీన్ని హైజెనిక్గా మనం సింపుల్గా ఇంట్లో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 1 year వరకు కూడా స్టోరేజ్ చాలా బాగుంటాయండి. ఈరోజు మనం ఈ మస్క్ మెలన్తో కూడా డ్రై ఫ్రూట్ చేసుకుందామండి. ఇది కూడా 1 year వరకు మనం చేసే పద్ధతిలో చేసుకుంటే చక్కగా స్టోరేజ్ ఉంటాయండి 1 year వరకు కూడాను. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా కూడా తింటారండి. ఇది డ్రై ఫ్రూట్. మామూలుగా కర్బూజా కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా డ్రై ఫ్రూట్ చేసి పెట్టుకుంటే దీంట్లో చాలా మంచిగా పౌష్టిక విలువలు కూడా ఉంటాయండి. చక్కగా మనం ఇలా చేసుకొని చాలా సింపుల్గా ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా మనము కిస్మిస్ తీసుకున్నామండి. ఒక 2 kilo కిస్మిస్తో ఈరోజు నేను చేస్తున్నాను. మనం డైరెక్ట్గా బయట పర్చేస్ చేయకుండా మనం హోల్సేల్లో తీసుకుంటే మనకి ఇలా కిస్మిస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం తక్కువ రేటుకి వస్తాయండి మనకి హోల్సేల్లో అయితే. అలా తెచ్చుకొని మనము ఇలా కిస్మిస్ కానీ జ్యూసెస్ అవి చేసుకోవడానికి ఒకేసారి హోల్సేల్లో తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి మనకి. సో ఇలా ముందుగా మనం గ్రేప్స్ని తీసుకుని దీన్ని క్లీన్ చేసుకుందాము. ముందుగా ఈ గ్రేప్స్ అన్నింటిని కూడా సెపరేట్ చేసుకుందామండి. కుచ్చులో నుంచి ఒక్కొక్కటిగా మొత్తం అన్ని సెపరేట్ చేసుకుందాము. మనమైతే ఇంట్లో ఇలా చక్కగా ఫ్రెష్ గ్రేప్స్తో చేసుకుంటామండి. బయట అయితే రాలిపోయిన కాయలతోని అది కూడా చేయొచ్చు వాళ్ళు. కాబట్టి మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ముందుగా ఇవన్నీ కూడా మనం ఇలా సెపరేట్ చేసుకుందామండి. గ్రేప్స్ అన్నీ కూడా ఇలా మొత్తం అన్ని కుచ్చులోంచి సెపరేట్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని చాలా క్లీన్ చేసుకుందాము. శుభ్రంగా దీన్ని మనం చాలా హైజెనిక్గా దీన్ని క్లీన్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇలా మనం ఇంట్లో చేసుకుంటే. అసలు చేస్తున్న స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా మనం గ్రేప్స్ తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకు ఆ స్టేజెస్ కూడా దొరకవు బయట. మనం ఇంట్లో తయారు ఇలా చేసుకుంటున్నప్పుడు మనకి చేసుకుంటున్న ప్రతి స్టెప్లోని మనం దీన్ని బాయిల్ చేసినప్పుడు అది తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ముందుగా ఈ గ్రేప్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని 2-3 సార్లు ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా మొత్తం గ్రేప్స్ అన్నీ కూడా ఇలా రన్నింగ్ వాటర్లో పెట్టేసుకొని ఇలా ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి 70% వరకు కూడా ఇవి క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ దీంట్లో కొంచెం మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకొని ఆ గ్రేప్స్కి తగ్గట్టుగా వేసుకొని దీన్ని ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేస్తూ రబ్ చేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి దీంట్లో బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. దీంట్లో నేను తీసుకున్న 2 kiloకి 2 spoons వరకు బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఈ బేకింగ్ సోడా వేసుకుని ఇదంతా కూడా ఈ గ్రేప్స్కి ఒకసారి అప్లై చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మన గ్రేప్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని మరో ఒక 10 to 15 minutes ఇంకో 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రన్నింగ్ వాటర్లో పెట్టేసి 2 to 3 times శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే మన గ్రేప్స్ అన్నీ కూడా తినడానికి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మనం తీసుకొచ్చి చక్కగా తినొచ్చండి. ఇంకా క్లీన్ అయిపోతాయి. జస్ట్ ఒకసారి బయట తీసినప్పుడు ఒకసారి జస్ట్ అలా కడుక్కొని తినేస్తే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు నేను దీంట్లో సెకండ్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ 2 ప్రాసెస్లో ఏదైనా చేయొచ్చు మీరు. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో దీంట్లో వాటర్ అంతా కూడా వేసేసుకొని ఇది కొంచెం ములిగేలాగా వాటర్ వేసుకొని ఇందులోకి వెనిగర్ వేసుకుందామండి. ఏ వెనిగర్ అయినా పర్వాలేదు. నేనైతే చిల్లీ వెనిగర్ వేస్తున్నాను. సో ఇలాగ నేను తీసుకున్న 2 kiloకి 170 ml వరకు నేను వేస్తున్నానండి. అలా వేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. సో ఇలా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకుందాం. ఈ బాటిల్ వచ్చి 170 ml అండి ఇది. సో ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మళ్ళీ 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. మనం ఇందాక చేసిన ఫస్ట్ ప్రాసెస్ కానీ సెకండ్ ప్రాసెస్ కానీ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా కూడా సరిపోతుందండి. మీకు వీలుంటే 2 కూడా చేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్గా మీరు లాంగ్ పీరియడ్ ఏమైనా స్టోర్ చేసేలాంటిది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కూడా అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా 15 నిమిషాల తర్వాత శుభ్రంగా రన్నింగ్ వాటర్లో పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే మన గ్రేప్స్ చాలా పర్ఫెక్ట్గా తినడానికి కానీ జ్యూసెస్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా రెడీ అవుతాయండి. డైరెక్ట్గా మనం ఇలా ఇంకా కడిగే ఇబ్బంది లేకుండా చక్కగా ఎటువంటి పెస్టిసైడ్ ఎఫెక్ట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతాయండి. ఈరోజు మనం దీంతో కిస్మిస్ చేసుకోబోతున్నాము. సో ఇలా ఇప్పుడు మనము స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకుందామండి. మన గ్రేప్స్కి సరిపడేంత జస్ట్ అందులో వేస్తే ములిగే విధంగా చూసుకొని వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న గ్రేప్స్ని అందులో వేసేసుకొని జస్ట్ ఒక 30 seconds మాత్రమే స్టవ్ అలా ఉంచి వెంటనే ఆఫ్ చేసుకోవాలండి. ఇమీడియట్గా మీరు ఆఫ్ చేసినా పర్వాలేదు. జస్ట్ ఒక 30 seconds అలా ఉంచేసి జస్ట్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ లేకపోతే అవి బాగా బాయిల్ అయిపోతాయి. ఆఫ్ చేసుకుని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే మన గ్రేప్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి.
ఈ స్టేజ్లో మనము ఇది చల్లారబెట్టుకొని దీన్ని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా మనము ఇలా కుక్ చేసుకున్నవి కూడా తింటే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ వాటర్ ఇంకా మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవచ్చు. ఈ వాటర్లో ఎటువంటి టేస్ట్ రాదండి. ఇంకా ఈ గ్రేప్స్ మనకి పూర్తిగా కుక్ అయిపోలేదు, అందులో ఉన్న క్వాలిటీ అందులోనే ఉంటుంది. జస్ట్ మనం వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఈ వాటర్లో ఎటువంటి టేస్ట్ ఉండదు. మీరు ఒకసారి చేసుకున్నప్పుడు దాన్ని టేస్ట్ చూడండి, చాలా చప్పగా ఉంటుంది. ఆ గ్రేప్స్లో ఉన్న స్వీట్నెస్ కానీ ఏది కూడా వాటర్లో దిగదండి. జస్ట్ ఇంతే. దీన్ని తీసుకొచ్చి మనము ఇలా ఒక రేకు లాంటి దాంట్లో చక్కగా ఎండలో ఆరబెట్టేసుకుంటే 3 to 4 డేస్లో, గట్టిగా ఎండ ఉంటే 3 డేస్లోనే ఎండిపోతాయండి. 3 to 4 డేస్లో మన గ్రేప్స్ చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఆరిపోయి కిస్మిస్గా రెడీ అయిపోతాయి. వీటిని మనం ఇలా ఆరబెట్టుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఎక్కువగా ప్లేస్ లేకుండా వేయకుండా ఇలా కొంచెం స్పేసియస్గా వాటిని ఆరబెట్టుకుంటే మనకి చాలా చక్కగా 3 డేస్లోనే పర్ఫెక్ట్గా ఆరిపోతాయండి. ఇంకొంచెం ఎండ తక్కువగా ఉంటే 4 to 5 డేస్ కూడా పట్టచ్చు. ఈజీగా మనకి చక్కగా కిస్మిస్ రెడీ అయిపోతాయి. ఫస్ట్ డే ఈవినింగ్ అండి ఇలా ఉంటాయి. ఈ స్టేజ్లో కూడా మనకి బయట దొరకవండి, కానీ ఇలా టేస్ట్ చూస్తే అసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆరిన ఈవినింగ్కి అవి తినే కొద్దీ మనకి ఇప్పుడే మొత్తం కంప్లీట్ అయిపోతుంటాయండి. అంత బాగుంటాయి. పిల్లలు తినడం మొదలు పెడితే ఈ స్టేజ్లోనే తినేస్తారు. సో వీటిని నెక్స్ట్ డే మనం ఆరబెట్టుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా చాలా వరకు కూడా మనకి ఎండిపోతాయండి సాయంత్రానికి. ఇలా మనం స్టేజెస్ వైజ్ టేస్ట్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఒక రోజు ఒక టేస్ట్, ఇంకో రోజు ఇంకో టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేటప్పుడు కిస్మిస్ టేస్ట్ మన అందరికీ తెలిసిన టేస్టేనండి. ఇంక ఇది మన కిస్మిస్ రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక 1 year వరకు ఉంటాయండి. ఇలా మనం కొన్ని చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మనకి 1 month లోపే అయిపోతాయి. ఇవన్నీ కూడా పిల్లలు తినేస్తారు. అంత బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకునేవి చాలా న్యాచురల్గా చాలా బాగుంటాయండి. ఇలా ఒక 8 డబ్బాలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే రోజు ఒక 4-5 నోట్లో వేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా ఎండబెట్టుకున్న ఫ్రూట్స్ని మనం తీసుకోవడం వల్ల మనకి డి విటమిన్ కూడా బాగా అందుతుంది. ఇందులో కూడా పౌష్టిక విలువలు బాగుంటాయండి. సో ఈరోజు దీంతో పాటు మనం తీసుకుంటున్న కర్బూజా అండి. ఈ కర్బూజాని దీంతో ఈరోజు మనం చేసుకుందాము. ఇవి కూడా మనకి హోల్సేల్లో బయట దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకుంటేనే మనకి బాగా ఉంటుందండి. బయట కొనుక్కోవడం కన్నా బయట అయితే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువగా అమ్ముతుంటారు. ఇలాంటివి మనము డ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బయట నుంచి హోల్సేల్లో తెచ్చేసుకుంటే మనకి చాలా తక్కువలో మంచి క్వాంటిటీతో మనకు దొరుకుతాయండి. వీటిని ముందుగా శుభ్రంగా 2 సార్లు కడుక్కుందాము, పైనుంచి డస్ట్ ఏమీ లేకుండా. ఇది మనం కట్ చేసిన తర్వాత ఎలాగా కడిగే అవకాశం ఏమి ఉండదు కాబట్టి అవసరం కూడా లేదండి. కట్ చేసిన తర్వాత కడగవలసిందే. కట్ చేసిన తర్వాత కడిగితే అందులోకి వాటర్ కూడా వెళ్ళిపోయి పీసెస్ కూడా చెప్పబడిపోవచ్చు. సో ఇలా కట్ చేసుకుని లోపలేమి డస్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి చక్కగా మనం ఇలా కట్ చేసుకోవచ్చు. ఈరోజు మనము ఇందులోంచి సీడ్స్ని కలెక్ట్ చేసుకొని దీంతో మంచి కస్టర్డ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఎప్పుడు కట్ చేసేదాన్ని ఇలాగే కస్టర్డ్ చేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటాను. ఇది నేను ఓన్గా చేసిన కస్టర్డ్ అండి. అసలు ఎక్కడ కూడా చూసుండరు మీరు. ఈ సీడ్స్ని ఇలా కలెక్ట్ చేసేసుకొని మనం బయట నుంచి కస్టర్డ్ పౌడర్ పర్చేస్ చేయడము, దాన్ని కాస్ట్ పెట్టి అలా ఏమీ కాకుండా జస్ట్ ఈ సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసేసుకొని దీన్ని మీరు 1-2 కాయలు మాత్రమే కట్ చేసుకుని ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మళ్ళీ 1 week వరకు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయండి. డీప్లో పెట్టేసుకుంటే కావాలంటే అప్పుడు తీసుకొని కూడా మీరు కస్టర్డ్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ చేయడం ఎలాగనేది ప్రాసెస్ నేను వీడియో పెట్టానండి. అది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, షార్ట్ పెట్టాను. ఈ సీడ్స్ అన్నీ కూడా మనం ఇలా కలెక్ట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని దాని నుంచి వచ్చే జ్యూస్ని మనము కస్టర్డ్ పౌడర్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం షుగర్ వేసేసుకొని తయారు చేసుకుంటే కస్టర్డ్ చాలా టేస్టీగా, అసలు మనం కస్టర్డ్ పౌడర్తోనే చేసామా అన్నట్టు ఉంటుందండి. బయట నుంచి మనం కస్టర్డ్ పౌడర్ ఏమీ కొనకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా తిన్నా కూడా ఇది డైరెక్ట్ ఇలా సీడ్స్తో చేసామంటే అసలు తెలియదండి, అంత బాగుంటుంది కస్టర్డ్. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ షార్ట్కి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇంకా మనం కర్బూజా సీడ్స్ ఒకసారి చేసుకుంటే మీరు కస్టర్డ్ పౌడర్ని పర్చేస్ చేయరు, ఇలా సీడ్స్తోనే చేసుకుంటారండి. మీకు ఇలా సమ్మర్లో మనకు దొరికినప్పుడు కాయలు తెచ్చుకున్నప్పుడు మాత్రం వాటిని స్టోర్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. వీటిని పిక్కల్ని ఎండబెట్టేసుకొని ఈ కర్బూజా పిక్కల్ని మనకు కావాల్సినప్పుడు కూడా మిక్సీ పట్టుకొని దాన్ని జ్యూస్లా కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా మీరు కస్టర్డ్ కాకపోయినా ఈ సీడ్స్తోని డైరెక్ట్గా మీరు మిక్సీ పట్టేసుకుంటే మంచి మిల్క్ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుందండి. ఈ పిక్కల్లో మనకి ప్రోటీన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇలా మొత్తం అన్ని ఒలిచేసిన తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవచ్చండి. మీరు డ్రై ఫ్రూట్ కొంచెం పెద్దగా కావాలంటే స్లైస్ని ఇలా పెద్దగా పొడవుగా కూడా ఉంచుకొని కూడా మనం ఎండబెట్టేసుకోవచ్చు. కాకపోతే మనం ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఓట్స్లో వేసుకోవడానికి, ఏదన్నా మనం కీర్ అవి చేసుకునేటప్పుడు వాటి మీద వేసుకోవడానికి చిన్న పీసెస్ అయితే చాలా బాగుంటాయండి. కాబట్టి నేనైతే ఇలా చిన్న పీసెస్ కట్ చేసి పెడతాను. పెద్ద పీసెస్ అయితే తినడానికి పిల్లలకి అది కొంచెం వీలుగా ఉంటుంది. బెస్ట్ ఇది చిన్నగా కట్ చేసుకొని డ్రై చేసుకుంటేనే ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతాయండి. సో వీటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బయట ఎండలో దీన్ని ఆరబెట్టుకుందామండి. ఒక రేక్ లాంటి దాన్ని తీసుకొని ఏదైనా స్టీల్ రేక్ కానీ
తీసుకొని దీంట్లో మొత్తం అన్నీ కూడా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం మరి పైన ఇలా వేసుకోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని ఆరబెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆరిపోతాయండి. ఇవి నెక్స్ట్ డే ఈవినింగ్కి మనకి ఇలా ఉన్నాయండి. ఫస్ట్ డేకి కొంచెం వెట్గా ఉన్నాయి. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. వెట్గా ఉన్నప్పుడు కొంచెం క్వాంటిటీ అయితే చిన్న బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే ఆరబెట్టుకుంటే కరెక్ట్గా డ్రై అయిపోతాయండి. సో ఇలాగా మొత్తం మనం డ్రై అయిపోయినవి మనకి 3 డేస్లో డ్రై అయిపోయిందండి. ఇది దీంట్లో మనకి పీసెస్ కొంచెం చప్పగా ఉంటాయి. ఇలా తీసుకునేటప్పుడు ఇలా తీసుకున్నా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కూడా చాలా మంచిదండి. సో ఈరోజు పిల్లల కోసం ఇలా తినరు కాబట్టి దీనికోసం మనం 1 కప్పు డ్రై ఫ్రూట్కి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని దీంట్లోకి కొంచెంగా లెమన్ని స్క్వీజ్ చేసుకొని అది కొంచెం పాకం గట్టిపడిన తర్వాత కొంచెం లైట్గా ముద్రపాకమే రావాలండి. ముద్రపాకం వచ్చిన తర్వాత ఈ పీసెస్ని అందులో వేసేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ దాన్ని అలా మిక్స్ చేసేసుకొని దాన్ని అలాగా ఉంచితే ఓవర్ నైట్ కూడా అలా ఉంచేయచ్చండి. 8 అవర్స్ మ్యాక్సిమం ఉంచేసి అలా వదిలేసి తర్వాత దాన్ని ప్లేట్లో కొంచెం సెపరేట్ అయ్యేలాగా ప్లేట్లో వేసేసుకొని ఒక 2 అవర్స్ దాన్ని ఎండలో కానీ జస్ట్ అలా వదిలేసిన ప్లేట్లో వేసేసి మొత్తానికి చక్కగా డ్రై అయిపోతాయండి. ఆ పాకం అంతా కూడా అవి పీల్చుకుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనము దీంట్లోకి పైన కోటింగ్ కోసం నేను 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇలా మొత్తం అంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ పట్టేలాగా. ఈ మిల్క్ పౌడర్ చూసుకుంటూ కొంచెం లైట్గా మనం మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు అవి కరెక్ట్గా పీసెస్ అన్నీ కూడా డ్రై అయిపోతూ ఒకదానికొకటి బాగా సెపరేట్ అయిపోతూ ఉన్నంత వరకు ఈ పీసెస్ అంతా కూడా పట్టేస్తుందండి. ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా కోట్ అయిపోతుంది. దీనికి మనం తీసుకున్న ఈ 4 కర్బూజాకి మనకి 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ పడిందండి. షుగర్ అయినా కూడా అంతే 2 స్పూన్స్ వరకు వేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మొత్తం అంతా కూడా డ్రైగా పీసెస్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఒక 8 డబ్బాలో వేసేసుకుంటే చక్కగా మనకి 1 year వరకు కూడా తినకుండా అలా ఉంచితే ఉంటాయండి. మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి పిల్లలు ఈజీగానే తినేస్తారు. మనకు 1 month లోపే ఇవన్నీ కూడా అయిపోతాయి. ఇలా మనం డైలీ ఒక 4 to 5 పీసెస్ నోట్లో వేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఈ సీజన్లో దొరికే ఫ్రూట్ కాబట్టి దీన్ని ఇలా తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుని డ్రై ఫ్రూట్ చేసుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న ఈ 2 కిలో కిస్మిస్కి మనకి 1/2 కిలో వరకు వచ్చిందండి డ్రై అయిన తర్వాత కిస్మిస్. సో మనం తీసుకున్న ఈ 4 కర్బూజాలకి కూడా మనకి 400 grams వరకు వచ్చింది. సో ఇలా మనం డ్రై చేసుకొని పెట్టుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.